ఓకే, పెళ్ళయిందా పద్మకి? లేదు. ఏమ్మా? కళ్ళు కనబడవు కదా మేడం. అస్సలు కనబడవా? బట్టలు కట్టుకోవడానికే కట్టుకోలేదు మేడం. నేనే కట్టాలి. ఎటన్నా తీసుకుని వెళ్ళాలంటే తోవాకి నేను ముందు పోతానంతే తోవకంగా అయిపోతుంది మేడం. అందుకే నేను ముందుకు వేసుకుని నడుస్తాను. మీ ఆయన లేరా తల్లి? లేరమ్మా, మాకు ఎవ్వరు లేరు. పెళ్లి చేస్తారమ్మా? ఇప్పుడు పెళ్లి చేయితా మేడం. ఏ పనికి వెళ్ళిపోయినా పళ్ళం ఊరుకుంటాడా? మొగుడవాడు ఊరుకోడు కదా. నీకు ఒకడమ్మ కూడబెట్టి పెంచుతాడు. మీ అమ్మగారి ఇంటికి వెళ్ళినా అని అడుగుతాడు. అందుకే చచ్చిపోతే మేడం, ఇద్దరు ఒక వాడు చచ్చిపోతాం. తిరుగుతా నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మీ ఇల్లా? మా ఇల్లండి. బాగుంది. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఇద్దరం అండి. మీరిద్దరే ఉంటారా? అమ్మాయి ఎవరు? కూతురా కోడలా? కూతురు. కూతురు. పేరేంట్రా మీది? పద్మ. పద్మ. ఓకే, పెళ్ళయిందా పద్మకి? లేదు. ఏమ్మా? కళ్ళు కనబడవు కదా మేడం. అస్సలు కనబడవా? పద్మ, నేను కనిపిస్తున్నానా? కొంచెం కనిపిస్తున్నానా? ఏ వైపు కనిపిస్తుంది? అది కనిపిస్తుంది. ఇది కనబడదు. ఓకే ఓకే, కన్నల పైకి వెళ్ళిపోయింది, అందుకు కనిపించట్లేదు మీకు అమ్మా. అలాగే మామూలు ఇంకో పక్క కనిపిస్తుంది. ఆపరేషన్ అది చేస్తే సెట్ అవుతుంది అన్నారా? లేదండి. అంటే ఎప్పుడు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్ళామండి. తీసుకొని వెళ్తే కన్ను మరి పసరు పీడల వల్ల అప్పుడు చిన్న ఉన్నప్పుడు బాగా నిండింది. అలా పెద్ద అయ్యాక అలాగా కన్ను కనబడదు. ఇంకా చక్కగా ఉంది. లేకపోతే పద్మ మంచి రంగు, మంచి కలరు, బాగున్నావు పద్మ. బట్టలు కట్టుకోవడానికే కట్టుకోలేదు మేడం. నేనే కట్టాలి. ఏమ్మా మేడం అంటే తెలివి లేదా? పనికి వెళ్ళాలన్నా నేను ఒక్కనే అదే లేదు మేడం. నేను చచ్చి పెట్టాలి. ఏమ్మా? పనికి వెళ్ళలేదు మేడం. పనికా? తెలియదు. తను వెళ్ళలేదా? వెళ్ళలేదు. నేను వెళ్తాను. 200 ఇస్తే అవే చచ్చుకొని తవిడ బియ్యం కొనుక్కొని తింటాం మేడం. మాకు ఎవ్వరు లేరు. మీ ఆయన లేరా తల్లి? లేరమ్మా. ఏమయ్యారు? బీపీ షుగర్ వల్ల చనిపోయారమ్మా. 3 సంవత్సరాల నుంచి చనిపోయి. ఓకే, మీకు ఈ అమ్మాయి ఒక్కరితేనా? ఇద్దరు. ఓ పాప చనిపోయింది, పెద్ద పాప. అమ్మాయి బాగుండేదా? అంటే తెలివి అది ఉండేదా? ఇంకా అంత పాప అయింది. ఆ పాప కూడా చనిపోయింది. అయ్యో. అప్పుడు ఈ పాప. అయ్యో, ఎందుకు ఇప్పుడు మరి చీర ఎందుకు కట్టించారు? మేము వస్తున్నామనా? ఇస్తున్నారని కట్టించంతే కట్టాను. అవునా? మీరే కట్టారు మళ్ళీ అది కూడా? చీర కట్టడం నేనే మేడం. ఎటన్నా తీసుకుని వెళ్ళాలంటే తోవాకి నేను ముందు పోతానంతే తోవకంగా అయిపోతుంది మేడం. అందుకే నేను ముందుకు వేసుకుని నడుస్తాను. పద్మ, ఏం చదువుకున్నావు? చదువులేదు మేడం. చదువుకోలేదు పద్మ? చదువుకోలేదు మేడం. చదువుకున్నావా? లేదు మేడం. లేదు. కొంచెం ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళాను కానీ నాకు తెలియక మానేసాను. ఏం తెలియలేదు? కళ్ళు కనబడవు కదా మేడం. కళ్ళు కనిపించట్లేదా? పోనీ చెవులు వినబడుతున్నాయి కదా, దాంతో నన్ను అలాగా వినొచ్చు కదా. వినడం వింటాను మేడం, కానీ నాకు రాయడం రాదు, కనిపించదు. కళ్ళు కనబడిన వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తారు. నార్మల్గా వాళ్ళకు కూడా ఒక స్కూళ్ళు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి కనబడవు కానీ వాళ్ళు చదువుతారు. వాళ్ళకు కూడా చెవుల ద్వారా లేకపోతే ఇలా చేతి ద్వారా కూడా లిపి ఏదో సంథింగ్ అట్లా ఏదో ఉంటుంది. అంటే నార్మల్ రోజు అంటే కళ్ళు కనిపించలేదు పంపించడం మానేశారు మీరు? పంపించడం మానేశారు మేడం.
పంపించి ఉంటే కనీసం కొంచెం తెలియకుండానే తెలివి అలా పెరుగుతూ ఉంటుంది. మీరు అలా ఇంట్లో పెట్టడం వల్ల మీ ఒక్కరిదే అంతసేపు మీరు తిట్టడం కొట్టడం ఒక్కటే తెలుస్తుంది తనకి. కొంచెం బాగానే ఉంటుంది కదా, అంటే నిలబడింది, కొంచెం అడిగిన వాటికి సమాధానం చెప్తుంది కదమ్మా. పంపించుంటే బాగుండేది. నీ వయసు ఎంత పద్మ? తెలియదు మేడం. తెలీదా? ఎంత ఉండొచ్చమ్మా నీ కూతురికి వయసు? ఏమో నాకనే తెలియదు మేడం, నేను చదువుకోలేదు కదా. ఒక 16 ఇలా ఉంటాయా? ఉంటుంది. నాతో వచ్చేస్తావా పద్మ? అమ్మ నదులు ఉండలేను. మీ అమ్మకి అన్నీ తెలుసు, పర్వాలేదు, ఉంటుందిలే మీ అమ్మ. నువ్వు నాతో ఉండు, నేను అమ్మనే అనుకో. దా వెళ్ళిపోతాం పద్మ. కార్ రెడీయేనండి? కార్ రెడీయేనా? పద్మ కూర్చోడానికి సీట్ అది వెనకాల రెడీ చేశారా? సరే అయితే నువ్వు తెలివైందనో తెలియతొక్కదని ఇక్కడ తెలిసిపోతుంది. ఎందుకు రావు? అమ్మ నదులు ఉండలేను మేడం. మీ అమ్మకి నిన్నేమనుకుంటుంది, నీకేం తెలియదు అనుకుంటుంది. నువ్వు ఎంత తెలివైందనువో నువ్వు బయటకు వస్తే కానీ మీ అమ్మకి తెలియదు. అందుకేనేరా నాతో వచ్చి. అమ్మను వదిలి ఉండలేను, అసలే క్షణం కూడా వదిలి ఉండలేను అమ్మను. మరి క్షణం అంటే ఇప్పుడు బోలు క్షణాలు అయినాయి, వదిలి ఉన్నావు కదా. ఉండలేను మేడం. ఉంటావు లేదా? ఏం కాదు. సరే అమ్మ జాగ్రత్త. పప్పుచారు అది వండుకున్నావు కదా, వండుకున్నదంతా తినేసాయి నువ్వే, మేము తింటాం బయటకు వెళ్ళి. పదరా రాజు, తిన్న బట్టలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి. ఉండలేను అమ్మ, క్షణం కూడా వదిలి ఉండలేను మేడం. అక్కడ ఉండు, నేను పిలిచే వరకు నువ్వు ఇక్కడికి రావద్దు, సరేనా? వెళ్ళిపో. కారు ఎక్కించండి, ఆ పాపను కారు ఎక్కించండి. కారు ఎక్కిందిలే, చక్కగా ఉండలేను అంటుంది, మళ్ళీ చక్కగా నడిచేస్తుంది. ఊరికి నేను ఏముందే యాక్టింగ్, పిల్లలు తల్లి ముందే పెద్ద యాక్టర్స్ అనమాట పిల్లలందరూ కూడాను. తల్లి ఇలా దాటగానే అసలు దాంతో బయటపడుతుంది. సరే వెళ్తుంది, కారులో వెళ్తుంది. కొద్ది రోజులు ఉంచు. ఉండలేను మేడం. మరి అలాగంటే అలాగా నీ పిల్ల బాగుండాలని నువ్వు కోరుకోవట్లేదా? బాగుండాలని కోరుకుంటాను తిన్నాను మేడం. మరి లేకపోతే ఒగ్గలేరు మేడం. బాయ్ పద్మ, బాయ్. వెళ్ళిపోతుంది చక్కగా కారులో. రాజు, మరి ఆ పిల్ల బట్టలు వదిలేసి వెళ్ళిపోయింది. బట్టలు సర్లే, చీరలు కడుతుంది కదా, నా దగ్గర ఉన్నాయిలే 4-5 చీరలు ఉన్నాయి, అందులో 2 ఇచ్చేస్తానులే. నీ కూతురికి అలాగే చీరలు కడుతుంది కదా, సరేనా? వెళ్ళిపోయింది కారులో, చూడు చక్కగా వెళ్ళిపోతుంది. నువ్వేమో వదిలి ఉండలేను అంటున్నావు, మీ అమ్మాయి ఏమో చక్కగా వదిలేసి వెళ్ళిపోయింది నిన్ను. సరే మరి జాగ్రత్త అయితే, నేను పద్మని చూసుకుంటానులే, సరేనా? అమ్మా ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, సరే మరి పద్మతో నేను వెళ్తాను. మరి ఒక్కరిది వెళ్ళిపోతుంది కదా, నేను వెనకతల కారులో వెళ్ళాలి. ఏమైంది? ఏదో చెప్పు, బట్టలు ఇచ్చి పంపించు. నీ కూతురు బట్టలు ఏమైనా ఉన్నాయేమో తీసుకురా. మేడం వదిలేవా? ఆల్రెడీ వెళ్ళిపోయింది నీ కూతురు. పాపకు వదలలేదు. పద్మ చూసావా, ఒక్క అడుగు కూడా నీ దగ్గర రావడానికి ఇష్టపడలేదు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. వచ్చేయాలనుకుంటే నీ దగ్గరికి వచ్చేయాలి కదా. ఆ అమ్మాయికి ఇష్టమే నాతో రావటం. మీరే బంధించేస్తున్నారు మీ పిల్లల్ని. రా వచ్చి పద్మ. అన్నీ అబద్ధాలే, కళ్ళు కనబడలేదు అన్నారు. అవి చూడు చక్కగా తాడుతుంది, చక్కగా వస్తుంది. వెళ్ళి మీ అమ్మ పక్కన నిల్చో. అమ్మా బాగానే కనబడుతున్నాయి కదా, స్కూల్కి వెళ్ళొచ్చు కదా మరి. ఈ మాత్రం కనిపిస్తే చాలు. స్కూల్ ఎక్కడానికి ఏదో ఒక రీజన్. కనబడతాడు మేడం. ఒక కన్నైనా చాలమ్మా, చదవాలని అనుకునేటప్పుడు ఒక కన్నైనా సరిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు చదవాలంటే ఇంకేం చదువు. ఇప్పుడేం కాదులే తల్లి, ఆ చిన్న వయసులోనే పంపించుంటే బాగుండేది. వెళ్ళి ఇక్కడ స్కూల్కి వెళ్ళి ఇంకా అన్నం ఇస్తే పట్టుకోవడము, తినేయడము, ఇంకా రావడము అలాగే. ఇప్పుడు బాగా మేడం అలా కొద్దిగాలాగా ఇలా చూస్తూ ఉంటుంది. అప్పుడంతే ఇంకా ఈ పాప తిరిగిపోయింది మేడం. ఇల్లు మీరే కట్టుకున్నారమ్మా? మేమిద్దరమే కట్టుకున్నాం మేడం. మీరిద్దరే? ఏం చేస్తాం మరి. ఆ పెంకు అప్పుడు తాడికమ్మల గుడిసెలో ఉన్నాం మేడం. అవి 6 ఇండ్లు కట్టుకొని పారైతే తెచ్చి మేము కట్టుకున్నాం మేడం. ఓహోహో, వేరే వాళ్ళ ఇల్లు పారేస్తే అవి మీరు తెచ్చి పెట్టుకున్నారా? అలా నిలబెట్టుకున్నారు. మీద కారుపోతుంది మేడం, కప్పాము. వర్షం కురిస్తే కారుపోతే కూర్చొంటాం అలాగా. బాగానే తెలివిగానే ఏదో ఒకటి గూడు అనేది నిలబెట్టుకున్నారు. మరి పిచ్చిదో మంచిదో తెలివైందో ఏదో ఒక ఈ కూతురు వంకన పెట్టుకొని అట్లాగే మొత్తానికి ఒక నీడ నిలబెట్టుకున్నారు. మీ గూట్లో మీరు ఉన్నారు.
మంచిదేలే తల్లి. ఫస్ట్ అనేది ఇల్లు నిలబెట్టుకోవడం ముఖ్యం. చక్కగా నీట్గా ఉంచుకున్నారు ఇద్దరు ఆడవాళ్ళు కూడాను. ఉన్నది చక్కగా ఒక గూట్లో పక్షి ఉన్నంత గూడులాగా ఏర్పాటు చేసుకున్నారు. పక్షి గూడులాగా ఉంది మీ ఇల్లు. నీట్గా ఉంది. పైగా పేడతో అలుక్కొని మంచిగా పెట్టుకున్నారు, తుడుచుకుంటున్నారు నీట్గా. ముగ్గులేస్తావా పద్మ? అన్నం తింటావా పద్మ? తెలుసా పద్మ? ఏం తెలుసు? అన్నం తింటావా? గిన్నెలే తోముతావా పద్మ? తోముతుందా? ఓకే. ముగ్గులేయడం రాదు? ముగ్గులేయడం రాదు మేడం. చేనులో పని వాళ్ళ దగ్గర కూలికి వెళ్ళడం రాదు. తుప్పలు అవి కొట్టలేదు. ఇంకేతోగా ఉంటుంది ఒక టైంకి. పాపకు పెళ్లి చేశారమ్మా? లేదు. పెళ్లి చేయలేదా? పెళ్లి చేసుకుంటావా పద్మ? చేసుకుంటావా? ఏ అమ్మని కూడా తోడు తీసుకెళ్ళు. అల్లుడిని ఇంటికి రప్పిద్దామా పోనీ? అలాంటి అల్లుడు దొరికితే ఓకేనా? మీ ఇంటికే వచ్చి ఉండిపోయి అల్లుడు ఎవరైనా దొరికితే ఓకేనా నీకు? అమ్మ కూడా ఉంటుంది కదా. పెళ్లి చేస్తారమ్మా? పెళ్లి చేస్తాను మేడం. అది బాగాలేంది. ఇప్పుడు పెళ్లి చేస్తాం మేడం. ఏ పనికి వెళ్ళపోయినా పొలం ఊరుకుంటాడా? మొగుడు అన్నవాడు ఊరుకోడు కదా. నీకు ఒకడమ్మ కూడబెట్టి పెంచుతాడు. మీ అమ్మగారు ఇంటికి వెళ్ళినా అని అడుగుతాడు. అందుకే చచ్చిపోతే మేడం ఇద్దరు ఒకవాడు చచ్చిపోతాం. అంతేలేమ్మా. కొంచెం తింగరగా తెలివి లేని పిల్ల కదా. ఆ చీర కట్టు, అది నువ్వు కడితేనే కానీ కట్టుకోలేదు అంటే నువ్వు అంటే తల్లివి కాబట్టి నువ్వు కట్టావు. అత్తగారు అయితే కడతారేంటి? తల దూకోవడం, జడేసుకోవడం వచ్చే పద్మ? రాదా? అన్ని బాగానే సమాధానం చెప్తావు. నేర్చుకోవచ్చు కదా తల్లి. నేర్చుకోవాలన్నా. మరి అమ్మ చూడాలా బాధపడుతుందో? నేర్చుకుంటావా? తల దూకోవడం, నీ బట్టలు నువ్వు కట్టుకోవడం నేర్చుకుంటావా? నేర్చుకో. సరే అయితే బియ్యం అన్నం తిన్నారమ్మా? రాత్రి జావ చేసుకున్నాం మేడం. కొద్దిగా బియ్యం ఉంటే ఇప్పుడు ఇంత అన్నం అనుకున్నా. అన్నం ఉందా? సరే మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా తల్లి? బియ్యం తెప్పించినా తల్లి? తీసుకురండి బియ్యం. పద్మ, నువ్వు ఏ రంగులో ఉన్నావు ఆ రంగు చీర వచ్చిందిరా. నువ్వు చీరలు కట్టావు కదమ్మా. తీసుకోవడం కూడా తెలుసు, మళ్ళీ అన్నీ తెలుసు. అమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు మరి? నీకే అని చెప్పి ఎలా అనుకున్నావు? ఇగో తల్లి, నీకు పప్పులు ఉప్పులును ఇగో తీసుకోండి అమ్మా. ఇవన్నీ మీకే, ఇవి కూడా మీకే తల్లి. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ మీరే వంట చేసుకోండి. మీకు 4000 ఇస్తున్నాను. మీకు డబ్బులు ఇస్తున్నాను తల్లి. వీటితో ఇంకేమైనా ఇంట్లోకి ఏమైనా కావాల్సి వస్తే కొనుక్కోండి, సరేనా? పాపకి ఏమైనా ఒకవేళ హాస్పిటల్కి తీసుకువెళ్ళే ఉద్దేశం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, సరేనా పద్మ? హాస్పిటల్కి వెళ్తావరా? ఈ డబ్బులు నీకు ఇవ్వనా అమ్మకి ఇవ్వనా పద్మ? అమ్మకేనా? నీకొద్దా? అమ్మాయి చూసుకుంటుంది, అన్నీ తెలుసు. సరేనా పద్మ? జాగ్రత్త. సరేనా? వెళ్ళొస్తాను. నమస్కారం.